హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా. నేను అసలు నాకు ఎందుకో ఏ ఐడియా ఏం రావడం లేదు. అసలు యూట్యూబ్ చేసేవాళ్ళు ఎలా రోజు వీడియోస్ ఇస్తారో నాకు అర్థం కాదు. కానీ చాలా కష్టం ఇది కూడా. నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. నేను వీడియో కోసమని రెడీ అవుతా ఉంటే మా అమ్మ పీతలు ఎత్తుకొచ్చింది. నేను ఇంతవరకు ఎప్పుడు లైఫ్లో తినలేదు. సరే అని ఎలా ఉన్నాయని ఒకసారి చూద్దామని వచ్చా, మీకు కూడా అలాగే చూపిద్దామని. అంటే చాలామందికి తింటారు కదా, అలవాటు ఉంటుంది. కానీ నేను ఎప్పుడు తినలేదు. అది ఎలా ఉంటుందో టేస్ట్ కూడా నాకు తెలీదు. ట్రై చేయాలి ఈరోజు. వాష్ చేస్తా ఉంది, చూడాలి ఇది ఎలా ఉంటుందో కర్రీ. ఎప్పుడైనా నాకు తెలిసి చాలామంది తింటారు, కానీ నేను మాత్రం ఇంకా తినలేదు. ట్రై చేయాలి ఈరోజు ఎలా ఉంటుందో. లంచ్ అదే ఈరోజు నా వీడియో వచ్చి డైలీ వేర్ జ్యువెలరీ మొత్తం చూపిస్తాను. అంటే బేసిక్గా స్మాల్ చైన్స్ ఉంటాయి కదా, చైన్స్, ఇయర్ రింగ్స్, నాకాడ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. అలా ఎక్కువ ఏం లేవు, అన్నీ 6 or 7 అలా ఉన్నాయి అంతే. ఫస్ట్ వచ్చి నేను చైన్స్ చూపిస్తాను. ఫస్ట్ చైన్ వచ్చి ఇది గోల్డ్ కలర్ అనమాట. గోల్డ్ కలర్తో ఇది చిన్న వైట్ స్టోన్ లాగా వచ్చింది. ఇది వేసుకునే చాలా బాగుంటుంది. కొంచెం ఇది కూడా కొంచెం చైన్ కూడా కొంచెం రౌండ్గా ఉంటుంది. ఇది అంతగా తెగేదైతే కాదు. చాలా డేస్ వచ్చింది ఇది, నాకు చాలా రోజులు ఎందుకొని బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి రోజ్ గోల్డ్ది. ఇది కూడా చాలామంది రోజ్ గోల్డ్ ఇష్టపడతారు కదా. ఇది చెర్రీ టైప్లో వచ్చిందనమాట. చెర్రీకి చిన్న 2 stones లాగా డాలర్కి హ్యాంగ్స్ అవుతూ ఉంటాయి. ఇలా ఉంటుంది. దీనికి లింక్ కూడా బాగా ఇస్తారు. అంటే మీకు కొంచెం అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. కొంతమందికి చిన్న మెడ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చైన్ వచ్చి బటర్ఫ్లై. ఇది నాకు తెలిసి ఇది చాలామందికి అలా చూసేసాను నేను. బటర్ఫ్లై, ఈడొక బటర్ఫ్లై వచ్చి ఈడొక డాలర్. ఇది మూవ్ కాదు, ఇది మూవ్ అవుతుంది. ఇది కూడా రోజ్ గోల్డే. నా కాడ ఎక్కువ రోజ్ గోల్డ్ ఉన్నాయి, కానీ నాకు కొంచెం ఎక్కువ రోజ్ గోల్డ్ అంటే ఇష్టము. వీటికి ఇయర్ రింగ్స్ కూడా నేను ఈ చైన్స్ కొన్నప్పుడే కొన్నిసార్లు సెట్లా కొనేస్తాను, లేకపోతే సపరేట్గా ఉంటాను. వీటికి అయితే సెట్స్ అయితే రావు, మనం సపరేట్గా మళ్ళీ కొనాలి. ఇంకోటి వచ్చి ఇది కూడా రోజ్ గోల్డే. దీని పెండెంట్ అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది ఇది. కానీ మీరు ఈ చైన్స్ కొన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఇవి ఈజీగా ముడిపడిపోతాయి అన్నమాట. చాలా సన్న చైన్స్ కదా, దానివల్ల చాలా ముడిపడిపోతాయి. దీనికి కూడా ముడిపడిపోయింది. స్టిల్ ఐఎమ్ యూజింగ్. మీరేం చేయాలంటే, మీకు అలా ముడిపడేటప్పుడు జిప్ లాక్స్ కవర్స్ దొరుకుతాయి కదా, వాటిలోనైనా వేసుకోవచ్చు. లేకపోతే చిన్న బాక్సెస్ దొరుకుతాయి మనకు సూపర్ మార్కెట్స్లో, లేకపోతే జ్యువెలరీ షాప్లో. అలా వాటిలో తీసుకు సపరేట్గా పెట్టుకుంటే బాగుంటాయి, చిక్కు పడిపోవు. ఇది నెక్స్ట్ వచ్చి దీని డాలర్ వచ్చి హార్ట్ షేప్లో లోపల వైట్ కలర్ లాగా వస్తుంది. ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే, చూసేకి చాలా సింపుల్గా ఉంటుంది. డైలీ వేర్ డ్రెస్సెస్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఇది. వీటికన్నిటికీ నేను కొన్నిసార్లు మ్యాచింగ్ సేమ్ వాటితోనే ఇయర్ రింగ్స్ కొంటానని చెప్పాను కదా, దీనిపైకి కూడా అట్టే ఇయర్ రింగ్స్ కొన్నాను. వాటి ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి హార్ట్ వచ్చి ఈ విధంగా రింగ్స్ వచ్చి రింగ్కి హార్ట్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అసలు డ్రెస్సెస్కి చాలా యూనిక్గా ఉంటాయి ఇవి. ఇది నా డబల్ చైన్. ఇది 2 steps వస్తుంది. సింగిల్ చైనే బట్ 2 steps వస్తాయి. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి ఇలా స్టోన్స్ వచ్చి ఉంటాయి. దీనికి మ్యాచింగ్ అనేలాగే ఈ సెట్కి ఇయర్ రింగ్స్ ఇవి తీసుకున్నాను.
ఇవి రింగ్స్ మోడల్ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇది అమెజాన్లోనో ఎక్కడ కొన్నాను. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూపిస్తాను. వీటికి బ్రీఫ్గా ఇచ్చేస్తాను, చాలా ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్, అందుకని ఇవ్వలేను కదా ప్రతి దానికి. ఇవి వచ్చి చిన్నవి, బ్లాక్ వచ్చి హ్యాంగర్స్ లాగా. ఈ డ్రెస్కి కూడా బాగుంటాయి, ఇలా ఉంటాయి ఇవి. ఇది వచ్చి నేను బెంగళూరులోనూ ఇక్కడ కొన్నట్టున్నాను. ఇవి చాలామంది ఈ మధ్య కొరియన్ వాళ్ళు ఇయర్ రింగ్స్ అన్నీ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, ఆ విధంగా అన్నట్టే ఇవి కూడా కొన్నాను. ఇవి ఫ్లవర్ వచ్చి చిన్న పళ్ళు వచ్చి ఉంటుంది. ఇవి కూడా చాలా బాగుంటాయి, పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి చూసేదానికన్నా. నెక్స్ట్ వచ్చి రింగ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా కామన్గా. మమ్మీస్ కంటే ఇంకా ఇష్టం, మా అమ్మకి నేను రింగ్స్ పెట్టుకుంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇవి కానీ ఇలాంటివి చిన్నవి, ఇవి కూడా చిన్నవి, చిన్న రింగ్స్ అన్నమాట. చిన్న ఫ్లేవర్ వచ్చి ఉంటుంది, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే. చూసేకి మనకు ఇది ఎలా ఉంటుందో అర్థం కాదు, కానీ పెట్టుకున్నాక ఈ విధంగా బటర్ఫ్లై ఇలా కనిపిస్తుంది బాగా మనకి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి స్టడ్స్. ఇవి కూడా బాగుంటాయి చాలామందికి, నాకైతే చాలా ఇష్టమయ్యాయి. నాకు తెలిసి స్టడ్స్లో చాలా ఇష్టపడింది ఇవే బాగుంటాయి ఇవి. వెస్ట్రన్ వేర్ నా కాడ అంతగా ఏం లేవు, చాలా ఎక్కువగా ఉన్నాయి వెస్ట్రన్ వేర్వి, ట్రెడిషనల్ వేర్వి లేవు. నెక్స్ట్ వచ్చి ఇవి చిన్న బౌ మోడల్ అంటారు కదా, చిన్న బౌ మోడల్ వచ్చి పళ్ళు వచ్చి ఉంటుంది ఈ విధంగా. ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ కూడా ఇవే స్మాల్వే అన్నీ నా కాడ, పెద్దవి హ్యాంగర్స్ అలాంటివి ఏం లేవు. ఇవి కూడా చిన్న పళ్ళు వచ్చి ఈ షేప్స్ వచ్చి ఉంటుంది అంతే. ఇంకా ట్రెడిషనల్ వేర్ అంటే అంటే నేనేం అన్నీ చూపించలేదు, కొన్నే చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా ఉన్నాయి చిన్నవి నా కాడ, అందుకని. నెక్స్ట్ వచ్చి ఈ చిన్న బుట్టాస్. ఇవి ట్రెడిషనల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే వెస్ట్రన్ వేర్కైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ మల్టీ కలర్స్ అనమాట, ఏ డ్రెస్కైనా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇవి కూడా రింగ్స్. ఇది డిఫరెంట్ షేప్లో వచ్చుంటాయి, ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఈ షేప్, దీన్ని ఏ షేప్ అంటారో నాకు తెలియదు, ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి కదా ఇలాంటివి, రోజ్ గోల్డ్లో ఉన్నటివి. కానీ నేను ఈ విధంగా మా కలర్స్లో ఉండేటివి తీసుకున్నాను. ఇంకోటి వచ్చి ఇది హ్యాంగర్స్ లాగా. నాకు ట్రెడిషనల్ వేరే ఏవి పెద్దగా లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి అని తీసుకున్నాను. ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి, చూసే కళ అనిపిస్తుంది కానీ పెట్టుకుంటే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి కుందన్ బుట్టాస్ అంటారు కదా అలాంటివి. ఇవి నేను అసలు వేసుకోను, కానీ ఎందుకో చాలా నచ్చాయి అని తీసుకున్నా. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి, కానీ పెట్టుకుంటే బాగుంటాయి. ఇయర్ అంతా హెవీగా ఉంటాయి, ఇలా ఉంటుంది. ఇంకా ఇయర్ రింగ్స్ ఏం పెద్దగా లేవు, అన్నీ అయిపోయాయి. ఇంకొచ్చి లాస్ట్ ఇది కూడా చూపించేద్దాము, ఎందుకు ఉంది కదా అని చెప్తాను. ఇది చిన్న రోజ్ గోల్డ్ రింగ్, హ్యాండ్ రింగ్, బటర్ఫ్లై వచ్చి ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఎక్కడ తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన అన్నీ మీరు కానీ కొనుక్కోవాలంటే నేను అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, తీసుకోండి. నేను కొన్ని బయట కొన్నాను, కొన్ని అమెజాన్లో ఆ విధంగా కొన్నాను. ఒకవేళ ఇవి నాకు దొరకకపోయినా లింక్స్ నేను సిమిలర్గా ఉన్నటివి, బయట కొన్నటివి కూడా సిమిలర్గా ఉన్నటివి నేను లింక్స్ ఇస్తాను, మీరు తీసుకొని. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బ్రాస్లెట్స్ కూడా చూపించేస్తాను. చాలా తక్కువలే బ్రాస్లెట్స్ అనేవి, కొన్నే ఉన్నాయి.
ఇది సిల్వర్ వన్. దీనికి ఈ విధంగా ఒక కొటేట్ వచ్చి విధంగా రౌండ్ ఉంటుంది. ఈ విధంగా డిజైన్ వచ్చి ఉంటుంది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను అమెజాన్లో 350కో ఎంతో కొన్నాను. ఎప్పుడు నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది. అయినా కూడా ఇంకా అస్సలు కలర్ కూడా ఫేడ్ కాలేదు. ఇది చాలా నచ్చింది నాకు. నేను అప్పుడు అనుకున్నాను 350 ఏంటబ్బా అని, కానీ సూపర్ వర్త్ అసలు. ఇది మాత్రం ఇది కూడా సిల్వర్ వందే, కానీ ఇది ఇలా ఓపెన్ కొంచెం రింగ్ టైప్లో వచ్చి ఉంటుంది. దీనికి ఈ విధంగా స్టోన్స్ ఇచ్చుంటారు. ఇది కూడా మంచి బ్రాస్లెట్, క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇది కూడా నేను అమెజాన్లోనే ఎక్కడో కొన్నట్టున్నాను. అన్ని లింక్స్ ఇస్తానులేండి. ఇదొకటి, ఇది నేను జూడియోలో కొన్నాను. దీనికి లింక్ ఇవ్వలేను. మీకు కావాలంటే నచ్చితే జూడియోలో ఉంది, ఇది మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఒక బ్రాస్లెట్, మీకు గుర్తుందో లేదో, చాలా మంది కాడ నేను చూసాను, బాగా ఫేమస్ అయిందనమాట ఆ బ్రాస్లెట్. నేను అది పనిగా దాన్ని తీసుకోవాలని నాకు కూడా నచ్చింది. కొనుక్కుందామని చాలా రోజుల నుంచి ట్రై చేశా. ఫైనల్గా నాకు దొరికింది. అది ఎందుకు అబ్బా దీనికి ఇంత హైప్ ఇచ్చారు అని అనుకున్నాను, కానీ అది వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఎవరి హ్యాండ్స్కైనా. ఇది చాలామంది చూసే ఉంటారు నాకు తెలిసి. ఫుల్ స్టోన్స్ వచ్చి ఉంటుంది. దీన్ని ఏమంటారో మర్చిపోయాను. ఇది కడా టైప్లో ఉంటుంది, ఫుల్ స్టోన్స్ వచ్చి. ఇది ఓపెన్ ఉంది. దీనికి ఓపెన్ వచ్చి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇదే మోడల్, కానీ కొంచెం చేంజ్ వచ్చి ఉంటుంది. ఈ విధంగా గ్రీన్ స్టోన్స్ వచ్చి ఉంటాయి లవ్ సింబల్స్తో. ఇది ట్రెడిషనల్ వేర్కి కూడా సెట్ అవుతుంది, వెస్ట్రన్కే కాకుండా. వెస్ట్రన్కి సెట్ అవుతుంది, ఇదైతే ట్రెడిషనల్ వేర్కి కూడా సెట్ అవుతుంది. ఇది కూడా అంతే, కడా టైప్ ఇది కూడా అంతే. ఇంకా నా కాడ ఉండేటివి మొత్తం చూపించేశాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఎప్పుడైనా వెస్ట్ సైడ్లో జ్యువెలరీ ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కొంచెం ప్రైసే కానీ బాగుంటాయి. ఇది నేను వెస్ట్ సైడ్లోనే తీసుకున్నాను, నా బర్త్డే కనేమో తీసుకున్నాను. ఇంకో 2 కూడా ఉన్నాయి, అవి ఎక్కడో పెట్టేశాను, అవి కనిపించలేదు, సో అందుకని చూపించడం లేదు. ఇంతే. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకొని, నేను అన్ని డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.